వెల్కమ్ టు A9 టీవీ. ఏటీఎం మిషన్లో నగదు నింపే వాహనం నుండి భారీ నగదు దొంగతనం చేసిన కేసును గంటల వ్యవధిలో ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 66 లక్షల రూపాయల చోరీ సొత్తు రికవరీ చేశారు. ఈ కేసుకు ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అభినందించారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:15 నుండి 2:45 మధ్య ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాంపౌండ్ లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ఎదురుగా శ్రీ ఆయుష్ ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న సిఎంఎస్ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది వివిధ బ్యాంకుల నుండి మొత్తం 68 లక్షల రూపాయల నగదును వారి వాహనంలో ఏపీ 160D 7552 పెట్టుకుని కర్నూలు రోడ్లోని వర్మ హోటల్ సమీపంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆవరణలో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం వద్దకు మధ్యాహ్నం సుమారు 2:15 వచ్చి నగదు ఉన్న వారి వాహనాన్ని అక్కడ నిలిపి భోజనం చేయటకు ఏటీఎం సెంటర్ వెనుక రూమ్లోనికి 2:45 వాహనం దగ్గరకు వచ్చినట్లు ఈ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు వారి వాహనంలో సెంటర్ వెనుక రూమ్లోకి వెళ్లి 2:45 వాహనం దగ్గరకు వచ్చినట్లు ఈ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు వారి వాహనంలోని 66 లక్షల రూపాయల నగదును దొంగిలించుకుపోయినట్లు గుర్తించి వారి మేనేజర్కు తెలియపరచగా వారి మేనేజర్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఈ దొంగతనం కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ ఎస్వి శ్రీధర్రావు, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ సిఐ విజయ్ కృష్ణ, సైబర్ సెల్ సిఐ సూర్యనారాయణ, ఎస్ఐలు పున్నారావు, విజయ్ కుమార్, మధ్యపాడు ఎస్ఐ మహేష్ లను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో ఈ కేసు గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం లీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని 22 సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది. దాంతోపాటు మూడవ అక్యూజ్డ్ కోటారెడ్డి అని ఇదే ఫర్మ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్యూడ్ అయ్యి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది, ఆ తాళంని డూప్లికేట్ కీ తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తుతో ఇప్పటి వరకు తెలిసిపోతుంది. ఈ కేసులో దీంతో పాటు కొన్ని మహత్తరమైన కోణాలు సమాచారం కూడా ముందుకు వచ్చాయి. ఇది అంటే ఈ క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది 2019లో విడుదల చేయడం జరిగింది. ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే
ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే, ఎప్పుడు దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న 4 సిబ్బందులు ఒకరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు. అది సీసీటీవీలో క్లియర్గా కనిపిస్తుంది. ఆ 4 సిబ్బందులు ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం. దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా 2 క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి, 2 కీస్ ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే లాక్ అండ్ కీ ఉంది. దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా. సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి. 2 ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో, కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సో ఇలాంటి లోపాలు ఉండడం, ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనానికి కూడా కారణాలు అవుతాయని మేము భావిస్తున్నాం. సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ ఏం కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది. అది అంతా తీసుకొని ఏమేం లోపాలు ఇన్వెస్టిగేషన్లో ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంపడం జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి. సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో అంగోల్ డిఎస్పీ ఎం కిషోర్ బాబు గారు, అంగోల్ తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్స్ పున్నారావు, విజయ్ కుమార్, మహేష్, తర్వాత సిసిఎస్ సిబ్బంది, అంగోల్ తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమ్మీడియట్గా 24 అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను.